అరే 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 అరే, అంకుల్ అయితే కింద పడిపోయాడు. ఎయ్ నాటుకోడి, నాటుకోడి పులిచెట్నా. వీడేమా జుపిగాడు కూడా ఇంత లాంగ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇవి వచ్చేసి నైట్ మా అమ్మ పాలు వెయిట్ చేయమన్నది. నేను చేయకుండా అలానే పడుకునే కల్లా పొద్దున విరిగిపోయాయి. వాడితోనే స్వీట్ చేసి మళ్ళీ నాకే ఇచ్చింది. రైడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో మనమైతే రైడ్ స్టార్ట్ చేసేద్దాము. టైం వచ్చేసి 8:15 అవుతుంది. డిస్ప్లేలో చూస్తే 8:14 అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నా ఫస్ట్ రైడ్, అలానే సోలో రైడ్ కూడా. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉండబోతుందో అని. సో మనం ట్రిప్ అయితే సెట్ చేసుకోలేదు. సో ఫస్ట్ అయితే ట్రిప్ సెట్ చేసుకుందాం. ట్రిప్ ఏ, ట్రిప్ బి, సెట్టింగ్ టు 0, డన్. సో ఫస్ట్ అయితే మా ఇల్లందులోనే ఒక చెరువు ఉంటుంది. అది వర్షాలు పడ్డప్పుడు మొత్తం నిండిపోయి అలుగు పడుతుంది. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే వేరే ఏ వాటర్ ఫాల్స్ కూడా పనికిరావు. సో ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళేసి అది చూసేసుకుందాము. సో చెప్పా కదా ఓ లేక్ ఉంటుందని, ఇదే ఆ లేక్. చూడ్డానికి నదిలా ఉంది కదా ప్రవాహంతో. ఇది ఎందుకంటే మొన్న వర్షాలు పడి చెరువు మొత్తం నిండిపోయి ముందైతే అలుగు పడ్డది. దానివల్ల ఈ ఫ్లో అయితే మీకు కనిపిస్తుంది. సో అలుగు కూడా చూసేద్దాం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ అలుగు కూడా. చెప్పా కదా ఇదే ఆ అలుగు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇది చూసేసుకున్నాక మా ఇల్లందులోనే ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ విశేషత ఏంటంటే అదే శ్రీ సువత్సల సమేత ఆంజనేయ స్వామి ఆలయం. మామూలుగా చాలా చోట్ల ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి, కాకపోతే ఆంజనేయ స్వామి ఒక్కడే ఉంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి తన సతి అయిన సువత్సలతో సహా ఉంటాడనమాట. సో ఈ ఆలయం ఓన్లీ మా ఇల్లందులోనే ఉంది. ఇవాళ సండే అవడంతో ఈ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ టెంపుల్ ఓపెన్ ఉంటే మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఇదే మా ఇల్లందులోని రైల్వే గేట్. ఒకప్పుడు మా ఇల్లందులో రైల్వే స్టేషన్ ఉండేది. బాబాయ్ ఫోన్ పక్కన పెట్టినాడు బాబాయ్. సో ఒకప్పుడు మా ఇల్లందులో కూడా రైల్వే స్టేషన్ ఉండేది. తర్వాత అది ఓన్లీ గూడ్స్ కోసం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మా ఇల్లందులో బొగ్గు చాలా ఫేమస్, సింగరేణి ఏరియా కాబట్టి. సో ఇప్పుడు ఓన్లీ ఒక గూడ్స్ ట్రైన్ వస్తుంది, అది కూడా ఓన్లీ కోల్ కోసం అనమాట. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసిందంటే మనం మన ఇల్లందు అయితే క్రాస్ చేసినట్టే. మా ఇల్లందు నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో నామాలపాడు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా ఇలా చెట్లతోనే నిండిపోయి ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఏరియా అంతా ఫారెస్ట్ అనమాట. సో యాజ్ ఏ బిగినర్గా దిస్ రోడ్ ఈజ్ మై ఫేవరెట్ రోడ్. ఎందుకంటే నాకు రోడ్, ఆ చుట్టుపక్కల చెట్లు చాలా ఇష్టం. సరిగ్గా చూడాలే కానీ మన చుట్టూ చాలా అందమైన ప్లేసెస్ ఉంటాయి. కానీ మనమే బిజీ లైఫ్లో పడిపోయి వేరే వాటి మీద ఫోకస్ చేస్తూ మెయిన్గా ఫోన్స్లలో మునిగిపోయి ఆ ప్లేసెస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. ప్రశాంతంగా ఇంట్లో మూలకు ఉండేదాన్ని, అప్పుడప్పుడు అలా ఒక రౌండ్ వేసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఈడు హైదరాబాద్ అని తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తాడో, ఏడ పడేస్తాడో. పైనుంచి అందమైన ప్లేసెస్ అంటూ ప్రవచనాలు. పోయి ఏడు చేతిలో పడ్డా చూడు, నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి.
వినిపిస్తుంది. వినపడాలని అనేది. మంచిగా తీసుకుపోరా, నీకు దండం పెడతా. మై హూనా, యూ డోంట్ వరీ జుపి. మీలో ఎంతమందికి ఇలాంటి రోడ్స్ మీద ట్రావెల్ చేయడం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నీకున్న 50 సబ్స్క్రైబర్లకి నువ్వు చేసే స్టంట్స్కి ఏమైనా సంబంధం ఉందారా? ఈరోజు 50, రేపు 50,000. అలా డిసప్పాయింట్ చేయకు నీకు. సో మనమైతే నామాలపాడు క్రాస్ అయిపోయాము. నామాలపాడు క్రాస్ అయిపోయామంటే మహబూబాబాద్కి మనం మా ఇల్లందు నుంచి హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినట్టే. ఇంకొక 15 కిలోమీటర్ల ట్రావెల్ చేస్తే మహబూబాబాద్ అయితే వచ్చేస్తుంది. ఈ రూట్ కూడా చెట్లతోనే ఉంటుంది, కాకపోతే ఇంతకుముందు ఉన్న చెట్లు అయితే ఉండవు. అయినా కూడా మనమైతే డెఫినెట్గా ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రోడ్ అయితే అంతలా బాగోలేదు, అక్కడక్కడ గుంతలు అయితే ఉన్నాయి. ఇలాంటప్పుడే ఆచి తూచి నడిపేయాలి. ఏడ్చావులే, చక్కగా పోనీ. ఒకప్పుడు చాలా బాగుండేది ఈ రూట్, సరైన మెయింటెనెన్స్ లేక ఇలా అయితే అయిపోయింది. సో అలా వెళ్తూ మహబూబాబాద్కి ఇంకొక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు నాకు ఈ బోర్డు అయితే కనిపించింది. ఈ బోర్డు చూసి నేనైతే బైక్ ఎంబటే లెఫ్ట్ తీసేసుకున్నాను. ఎందుకంటే బస్సులో పోతున్నప్పుడల్లా ఇక్కడ ఈ బోర్డుని చూసి ఎప్పుడైనా ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడైతే మన జుపి మన కాడ ఉంది కాబట్టి మ్యాప్స్లో చూస్తే ఒక 3 కిలోమీటర్ అని చూపించింది ఇక్కడికి వెళ్ళి. సో అందుకని నేనైతే లెఫ్ట్ తీసేసుకున్నాను. ఈ రోడ్ అంతా కూడా చాలా క్రేజీగా ఉంది, మొత్తం విలేజ్ నుంచే ఉంది. సో ఇక్కడ పక్కన ఒక అన్న అయితే టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని అడిగాను. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రైల్వే గేట్ వస్తుంది, ఆ గేట్ క్రాస్ అవ్వగానే టెంపుల్ ఉంటుందని అన్నాడు. ఇదే ఆ రైల్వే గేట్. ఇక్కడ స్టంట్ ఏంటంటే మనం ఈ రైల్వే గేట్ దాటాగానే ఆ పక్కనే ఇంకో రోడ్డుని చూసారా, యూటర్న్ తీసుకొని ఆ రోడ్లోకి అయితే వెళ్ళాలి. కానీ మనకు తెలియదు కాబట్టి మనం చక్కగా వెళ్ళిపోయామన్నమాట. అలా ఒక 2 కిలోమీటర్ వెళ్ళాక మ్యాప్స్ చూసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ నేనైతే వెనక్కి వచ్చాను. ధూల తీరింది దానికి. మొత్తానికి మన టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆర్చ్ కనపడుతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, అదే మన టెంపుల్. ఓ ఓ ఓ ఇక్కడ ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టెంపుల్ పక్కనే ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది. ఇంకెందుకు దింపేరా, స్విమ్మింగ్ చేసుకొని వస్తా. సో మనమైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాము. మూడు అంతస్తుల ఎత్తులో అయితే ఈ టెంపుల్ని అయితే కట్టారు. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కొబ్బరికాయల కుట్టు స్థలం అని ఉంది, అందులో మనమైతే విష్ణుమూర్తిని చూడొచ్చు. చాలా బాగుంది. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. సో ఈ టెంపుల్లో ఇక్కడ వీళ్ళని అడిగితే నాకు తెలిసింది ఏంటంటే ఈ టెంపుల్లో ఎప్పుడూ ఏవో ఒక ఈవెంట్స్ అవుతూ ఉంటాయట. ఈవెంట్స్ అంటే పెళ్ళిళ్ళు జరపడము, అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అన్నదానం, చిన్నపిల్లలకి అన్నం ముట్టించడము, అలాంటివి ఎప్పటికీ నిత్యం అవుతూనే ఉంటాయట. అందుకనే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాటి కోసమని కేటాయించారు. థర్డ్ ఫ్లోర్లో మాత్రం ఈ టెంపుల్ లవ్ మ్యారేజెస్కి చాలా ఫేమస్ అట. సో ఇక్కడ చూసారు కదా పైన దేవతలు అందరూ ఇక్కడే ఉన్నట్టు, దీని కిందనే మనకైతే మ్యారేజెస్ అనేవి జరిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండేలాగా అనమాట. మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతే ఫస్ట్ మనకు కనిపించేది శ్రీ బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి సన్నిధి. ఒకరు బలభద్ర, ఇంకొకరు సుభద్ర, ఇంకొకరు జగన్నాథ స్వామి. మనకు పూరిలో అయితే ఏ విధంగా ఉంటారో ముగ్గురు, ఇక్కడ కూడా అదే విధంగా స్థాపించారు. అలాగే కంచిలో మనకి ఎలాగైతే బంగారు బల్లి ఉంటుందో ఇక్కడ కూడా వెండి బల్లి, సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు అయితే ఇక్కడ ఉన్నారు. శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ స్వామి ఇక్కడ మెయిన్ అనమాట. అవి చూసేసుకున్నాక మనకు కొంచెం పులిహోర అయితే ఇచ్చారు. అవి తినేసి మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో మ్యాప్స్లో చూస్తుంటే ఇక్కడికి వెళ్ళి ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్లో కురవి అయితే కనిపించింది. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి వెళ్తే ఒక 11 కిలోమీటర్ చూపిస్తుంది.
మనకు ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టం కాబట్టి లోపలికి వెళ్ళి వెళ్దామని డిసైడ్ అయిపోయా. నువ్వు పోవాల్సిందేటో నువ్వు పోయేదేట్రా, సప్పుడే హైవే మీదకి వెళ్ళిపోక గుళ్ళు అనుకుంటావు, పల్లెటూర్లకి వెళ్ళి తిప్పుతాను. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో రెండు పక్కల చెరువులు అయితే ఉన్నాయి. ఓ ఓ ఓ అది చూసేలోపు గొంతు వచ్చింది. ఏయ్ నాటుకోడి పులిసెట్నా? లేదురా, దాని నోట్లో వేయలేట్టు. ఓకే నాకు చూపికి ఇవన్నీ మామూలే. ఉన్నా కానీ కనపడ్డ సందులోకి వెళ్ళా తీసుకెళ్ళకు. అసలే పల్లెటూరులో ఎంబడి తిప్పుతున్నావు, మంచి స్పాట్ చేసి ట్రబుల్ ఇచ్చా అనుకో దూల తీరిపోయింది. అంత పని చేయకురోయ్, నేను మంచిగానే తీసుకుపోతా కానీ రోడ్ అయితే క్రేజీ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకొక 4 కిలోమీటర్ అలా చూపిస్తుంది. ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ చెట్లు, ప్రశాంతమైన రోడ్డు అంతా మనదే. అలా మొత్తానికి మనం కురువి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినాయకుడిని పల్లకి మీద ఊరేగిస్తున్నారు. పాత రోజులలో ఇలాగే చేసేవారు, ఇప్పుడైతే డీజేలు డప్పులు అని చెప్పి మొత్తం చేంజ్ అయిపోయింది. సో కనిపిస్తుంది కదా, ఇదే మన కురువి దేవస్థానం అన్నమాట. ఇక్కడ కురవిలో వీరభద్రస్వామి అయితే కొలువై ఉంటాడు. చాలా ఫేమస్ అనమాట, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు ఈ కురువికి. ఇక్కడ మెయిన్గా కొత్త వాహనాలు ఉంటాయి కదా, వాటికి పూజ చేయించుకోవడానికి అయితే చాలామంది వస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ని అయితే చూసేసుకుందాం. టెంపుల్ చూసేసుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. అప్పుడప్పుడు పురుగేమైనా మెసులుతుందారా నీకు? నువ్వు పోయేటైన మీద చక్కగా పోకుండా అటు పోయేస్తా ఇటు పోయేస్తా అంటావు ఇంద్రా. యాక్చువల్గా నా ప్లాన్ అయితే పాకాల్ ఫారెస్ట్ మీద నుంచి వెళ్ళి మధ్యలో ఏడుబావులు వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చూసేసుకొని పాకాల్ ఫారెస్ట్ అండ్ లేక్ ఉంటుంది, దాన్ని కవర్ చేసుకొని వరంగల్లో కొన్ని ప్లేసెస్ చూసేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ ఉండే అలా వెళ్తే ఈ రూట్ కన్నా కొన్ని కిలోమీటర్స్ ఎక్కువ యాడ్ అయ్యేవి. బట్ లాస్ట్ మూమెంట్లో రూట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎవడు అడిగాడ్రా నిన్ను? అసలు ఎవడు అడిగాడ్రా నిన్ను? ముందు 2 చేతులతో హ్యాండిల్ పట్టుకొని నడుపు, ఏ గుంతలలో దింపుతామని భయం అవుతుంది. సో మనమైతే మహబూబాబాద్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మా ఇంటికాడ నుంచి మహబూబాబాద్ అయితే 36 to 38 కిలోమీటర్ ఉంటుంది. చక్కగా కొడితే ఒక 45 మినిట్స్లో అయితే వచ్చేయచ్చు. కానీ మనం మధ్యలో ఒక 2 టెంపుల్స్ కవర్ చేసుకున్నాం కాబట్టి, అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం కాబట్టి మనకు గంట పడాల్సిన కాడ మనకైతే 2.5 hours అయితే పట్టింది. సో అలా ముందుకు వెళ్ళిపోతే ఎడ్ల బండి, చిన్నప్పుడు ఎడ్ల బండిని చూసినప్పుడల్లా ఎప్పుడన్నా ఒకసారి దాని మీద ఎక్కిపోవాలనిపిస్తూ ఉండేది, కానీ అదైతే అవ్వలేదు. ఇప్పుడు మా ఊరిలో ఎడ్ల బండ్లే లేకుండా అయిపోయాయి. అబ్బాబాబా, ఈ షార్ట్ చూడండి, ఆహా, రోడ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. టైం వచ్చేసి అరౌండ్ 10:40 అలా అవుతుంది. మనం ఇంకా మహబూబాబాద్ కాడనే ఉన్నాము. పక్కనే పొలాలు, అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మనమైతే నెల్లిపూడూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళి రైడ్ తీసుకొని తర్రూరు మీదకి వెళ్ళి మనమైతే జనగాం మీదకి వెళ్ళి హైదరాబాద్ హైవే ఎక్కాలి. ఇక్కడ రోడ్స్ అయితే మరీ గలీజ్గా ఉన్నాయి, అస్సలు బాగాలేవు. ఇలాంటప్పుడే ఆచితూచి నడపాలన్నమాట. ఈడ్చావులే సకాబోని. సో కురవి టెంపుల్ చూసేసుకున్నాక ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఆగలేదు. మన రీడింగ్ వచ్చేసి 106 కిలోమీటర్ చూపిస్తుంది. మన జూపిగాడు కూడా ఫ్యూయల్ అయిపోయింది, రిజర్వ్లో పడిపోయింది. సో నియర్ బై ఫ్యూయల్ స్టేషన్ ఉంటే అక్కడ కొట్టించుకొని మనమైతే స్టార్ట్ అయిపోవాలి. అరే రే 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 అంకుల్ అయితే కింద పడిపోయాడు. సో ఏమైందంటే రోడ్డు పక్కల ఇలా డ్రైనేజ్ లెక్క చేశారనమాట. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎక్కించేటప్పుడు అంకుల్కి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద అయితే పడిపోయాడు.
సో ఇటు సైడ్ ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది, కాకపోతే అది నాకెందుకో మంచిగా అనిపించలేదు, అంత పాతపడిపోయినట్టున్నది. సో అందుకనే ఎట్లాగో ఇప్పుడే రిజర్వ్లో పడ్డది కాబట్టి అట్లీస్ట్ ఇంకొక 30 కిలోమీటర్ అయినా మనకు వస్తుందనే నమ్మకంతో ముందు ఇంకొక స్టేషన్లో కొట్టించుకుందామని అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే హన్మకొండ రోడ్ వస్తుంది. మనం లెఫ్ట్ తీసుకొని జనగం హైవే మీద కలుస్తాం అనమాట. ఆహాహా, పైన ఆ మబ్బులు చూడండి, ప్రశాంతమైన రోడ్లో ఆ మబ్బులు వేరే లెవెల్. ఈ రోడ్స్ కూడా పెద్ద పెద్ద చెట్లతో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. రోడ్డు చుట్టుపక్కల చెట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ రోడ్డే అస్సలు బాగాలేదనమాట. అన్ని గుంతలు గుంతలు, ఎందుకో నడపబుద్ధి కాదు. ఏం లేదు కానీ మన జూపీ గాడి టైర్స్ ఖరాబ్ అయిపోతాయని బాధ అంతే. ఏయ్ మేకలు, వీటిని చూస్తూ ఉంటే నాకైతే మటన్ తినబుద్ధి అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇందాక పక్కనే ఆ అన్నని అడిగాను నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని అంటే, ఇక్కడికి వెళ్ళి ఒక 18 కిలోమీటర్స్ ముందు దాకా పెట్రోల్ బంక్స్ అయితే లేవని అన్నాడు. కావాలంటే లోకల్గా అమ్ముతూ ఉంటారు, అక్కడ కొట్టించుకోమన్నట్లే, కానీ మనకి ఎందుకు అక్కడైతే నచ్చలేదు. మనం ఆల్మోస్ట్ మన బండి ఫ్యూయల్ రీడింగ్ వచ్చేసి ఒక 20 కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇప్పటికీ. అంటే రిజర్వ్లో పడి 20 అయింది, అంటే నెక్స్ట్ ఇంకొక 18. రిజర్వ్ మీద ఆల్మోస్ట్ ఒక 45 వరకు అయినా పోతుందని నా అంచనా. సో ముందుకెళ్ళి చూద్దాం. చాలా దూరం వరకు రోడ్ అయితే ఇలానే ఉంది, గుంతలు గుంతలతో. అన్నో రోడ్డు మధ్యలో బండి ఆపితే ఇట్లానే సైడ్ కాపో. ప్రశాంతమైన రోడ్లు, రోడ్డుకి 2 వైపులా పచ్చని చెట్లు, పైన మబ్బులు, కింద బండి మీద మనం. ఆహా, ఇప్పటి వరకు మనం జర్నీ చేసినా కూడా ఇందులో ఎక్స్పెక్ట్ ఏంటంటే, మనకు ఎక్కడా కూడా ఎండ ఎక్కువ లేదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది, ఇప్పటిదాకా మనకైతే ఎండ రాలేదు. ఈ లెక్కను చూస్తే సూర్యభగవానుడు మనల్ని కరుణించినట్టే అనుకోవాలి. రోడ్డుకి 2 వైపులా ఇక్కడైతే బనియన్ ట్రీస్ ఉన్నాయి, అదే మర్రి చెట్లు. ఆ ఓడలు కింద దాకా వెళ్ళాడుతూ ఉన్నాయి. చిన్నప్పుడు అవి కనబడతావు పట్టుకొని అటు ఇటు ఊగేది, ఇప్పుడు కూడా ఊగాలి అనిపిస్తుందిలే, కానీ బాగోదు, అందుకనే వెళ్ళిపోతున్నాం. ఏయ్ ఈ రోడ్లో ఇదే కింగ్ అనమాట, కింగ్. దాన్ని ఏమైనా గెలిపితే ఇప్పుడు గ్యాంగ్ దిగుద్ది, మన పని అయిపోయింది. రే ఇంకెక్కడ ఉందిరా పెట్రోల్ బంక్? వెనకున్నప్పుడే కొట్టిస్తే అయిపోయేది కారా. బంక్ బాగాలేడు. బంక్ ఎలా ఉంటే ఏంటిదిరా, పెట్రోల్ అయితే ఉంటుంది కదా. మంచిగా వాడు ఊర్లో కూడా ఉందన్న కొట్టించుకోమని చెప్పాడు, అక్కడ కూడా వద్దాడు వీడికి. నువ్వేం టెన్షన్ పడకు చూపి, ముందు ఉంటుందిలే, అక్కడ కొట్టించేస్తా. నువ్వైతే ఈ రోడ్స్ని ఎంజాయ్ చేయి. ఓ అన్నో అట్లా సడన్గా వచ్చి ఆపితే ఇట్లానే. బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రోడ్స్. ఆ గుంతల రోడ్లతోనే నా పని అంతా అయిపోతుంది. ఇంకా వీటిని ఎంజాయ్ చేయాలట. ఎయ్యి 2 మందలు ఉన్నాయి, దాదాపు 300 గొర్రెల దాకా ఉంటాయి. నన్ను అడిగితే ఇప్పటి వరకు నేను ఈ రోడ్డు మీద చూసిన వాటిలలో వీళ్ళేదా రిచెస్ట్ అనమాట. ఒక్కొక్కటి 15,000 వేసుకున్న దాదాపు ఎంతైనా 35 లక్షల దాకా ఉంటాయి. సో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనమైతే పాలకుర్తికి వచ్చేసాము. జూపీగాడ్ అయితే ఫ్యూయల్ ఎఫ్ మీద 48 కిలోమీటర్స్ అయితే వచ్చాడు. జూపీగాడ్ పొలంలో మొలకలు వచ్చారు. బంక్, ఓ నో, పెద్ద దెబ్బ అయితే పడింది. ఇక్కడ పెట్రోల్ లేదట. మంచిగా అయిందా, నూక్కుండా పోనేరా, నీకు తెలుస్తుంది. మనకి ఇంకొక 2 కిలోమీటర్ వెళ్ళగానే ఇంకొక బంక్ అయితే కనిపించింది. ఫ్యూయల్ ఎఫ్ చూసుకున్నట్టయితే 51.6 కిలోమీటర్ అయితే వచ్చింది. అయిపోయింది, జటకిస్తూ ఉండే. లక్కీగా మనకైతే పెట్రోల్ బంక్ తగిలింది. ఇంతకుముందు చూసిన పెట్రోల్ బంక్ కన్నా ఇది ఇంకా వరస్ట్గా ఉంది, కానీ ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడైతే ఫిల్ చేస్తున్నాను. మొత్తానికి జూపిగడి కడుపు అయితే నిండిపోయింది. ఇక నెక్స్ట్ మన కడుపే అనమాట. టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఒక మంచి స్పాట్ చూసుకొని ఆపేసి తినేయడమే. సో రోడ్డు పక్కన ఇలా చెట్ల కింద ఆపి మా అమ్మ పొద్దున్నే ఆలుగడ్డ ఫ్రై చేసి పెట్టింది, నా ఫేవరెట్ కర్రీ అనమాట. సో దీన్ని లాగిచ్చేయడమే. ఇక
స్పాట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. సో మన తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మన బిట్టు కానీ బయటికి తీసేద్దాం. వీడే మన బిట్టుగాడు. మనం ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాము. మన డెస్టినేషన్కి సగం రీచ్ అయ్యాము. ఇంకొక హాఫ్ డిస్టెన్స్ మనమైతే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే. ఎప్పుడు ఆ ఏడుపు కొట్టు పాటలేనారా? నన్ను అడుగుతావేంట్రా? నేనేమో న్యూస్ ప్రభునా? పెట్టినోడిని అడుగు. ఎవరిని అడగంగా సపడే ఉండడం బెస్ట్. ఇక్కడికి వెళ్ళి జనగాం అయితే ఒక 17 కిలోమీటర్ చూపించింది. మనం జనగాం సిటీలోకి అయితే ఎంటర్ అవ్వము. కాకపోతే దాని ముందుకెళ్ళి మనమైతే హైదరాబాద్ హైవే ఎక్కిస్తాం అనమాట. సో నాకు ఫోన్ కాల్ వచ్చి పక్కనే తాగాను. ఆ సైడ్ చూస్తే పచ్చని బయర్లు గాలికి ఊగుతుంటే భలే అనిపించింది. దాన్ని ఒక షాట్ తీసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ టాస్క్ ఏమైందంటే ఎన్న బండి పైకి ఎక్కేటప్పుడు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది అనమాట. సో వెనక పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి లేవు, అందుకని వెనక వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. మనం వెళ్ళిపోవచ్చు. ఈ ట్రిప్ మొత్తంలో నా సేవియర్ ఏంటంటే ఈరోజు ఎండ చాలా తక్కువగా ఉంది, మొత్తం మబ్బులే ఉన్నాయి. కాబట్టి మనం ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మనమైతే జనగాం రీచ్ అయిపోయాము. ఇక్కడికి వెళ్ళి మనమైతే హైవే తీసుకుంటాం అన్నమాట. ఇదే హైదరాబాద్ హైవే. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. మన ముందు వెనుక కూడా వెహికల్స్ అయితే లేవు. సో ఇక్కడ నుంచి మనకైతే పెద్ద పెద్ద చెట్లు, చుట్టుపక్కల అందమైన రోడ్లు చూడడానికి అయితే ఉండవు. రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, అదే భువనగిరి ఫోర్ట్ అనమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే భువనగిరి కాడ స్వర్ణగిరి బోర్డు అయితే కనిపించింది. సో ఎలాగో టైం ఉంది కదా అని మనమైతే లెఫ్ట్ తీసేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, కానీ రోడ్డే అస్సలు బాగాలేదు. ఈ రోడ్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుండు. అన్నీ గుంతలే ఉన్నాయి. ఓ మేడం మేడం హోల్డ్. మొత్తానికి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బస్సు అయితే యాదాద్రి దర్శిని. మన హైదరాబాద్ నుంచి ఉంటుంది ఆ బస్సు. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్ రెండు కవర్ చేస్తుంది అనమాట. మన బైక్ పార్కింగ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక టెంపుల్ చూసేసుకుంటే వావ్, వర్త్ విజిటింగ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు కాయిన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ క్యూ లైన్ చూసారా, ఇది ఫ్రీ దర్శనం కాదు, స్పెషల్ దర్శనం. స్పెషల్ దర్శనమే అంత లైన్ ఉందంటే ఫ్రీ దర్శనానికి ఇంకెంత టైం పట్టిందో. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు. మళ్ళీ ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దామని టెంపుల్ని కవర్ చేసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా.
టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటిదాకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వచ్చి చూసేయండి. ఇక్కడ ఈ గంట ఉంది చూసారా, ఈ గంట రీసెంట్గా అయితే ఊడిపోయి కింద పడిపోయింది. దాన్ని మళ్ళీ అయితే ఫిక్స్ చేశారు. అలా ఆ టెంపుల్ కూడా చూసేసుకున్నాక మనమైతే ఇక నెక్స్ట్ ఇక్కడ ఆగద్దని డిసైడ్ అయిపోయాము, డైరెక్ట్ మన ఇంటికాడికే. సో అలా మొత్తానికి అయితే సిటీలోకి అయితే వచ్చేసాము. సో మీకు తెలుసు నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మన జూపిగాని తీసుకొని రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ లోకల్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే ఖచ్చితంగా మనకైతే బైక్ ఉండాలి. సో అందుకని నేనైతే జూపిగాని తీసుకొచ్చాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మన నెక్స్ట్ ప్లాన్ అయితే అనంతగిరి హిల్స్ ఉన్నది. ఎప్పుడవుతుందో తెలియదు, మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా మొత్తానికి మనమైతే మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఈ పక్కనే మా ఇల్లు ఉంటుంది. ఫైనల్లీ పొద్దున స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యగల ఈవినింగ్ అయిపోయింది. మనమైతే చాలా సేఫ్గా వచ్చామన్నమాట. సో రీడింగ్ చూసుకున్నట్టయితే 270 కిలోమీటర్ వచ్చింది. That's all for today. Please subscribe.